అనగనగా ఆనందపురం అనే గ్రామంలో మార్కండేయుడు అనే చిత్రకారుడు ఉండేవాడు. మార్కండేయుడు కుంచెపట్టి బొమ్మ గీస్తే అద్భుతంగా ఉంటుంది. ఆ విషయంలో మార్కండేయుడు ఆ గ్రామంలోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. పక్క ఊరిలో గోపాలవర్మ అనే ఓ ధనవంతుడుండేవాడు. అతనికి గర్వం చాలా ఎక్కువ. డబ్బుంటే దేన్నైనా సంపాదించొచ్చు అనే భావనతో ఉండేవాడు. ఎదుటివారి గొప్పతనాన్ని ఎప్పుడూ ఒప్పుకునేవాడు కాదు. ఏదో ఒక రకంగా ఎదుటివారిని తక్కువ చేస్తుండేవాడు. ఒకరోజు గోపాలవర్మ ఇంట్లో కూర్చొని ఉండగా ఆయనకి ఒక ఆలోచన వచ్చింది. అందరూ ఆ చిత్రకారుడైన మార్కండేయుణ్ణి పొగుడుతూ ఉన్నారు. అందులో ఏముందంత గొప్పతనం? 4 రంగులు కాగితం మీద పూయటం అంత గొప్ప విషయమా? ఒకసారి వాణ్ణి పిలిపించి ఓ ఆట ఆడుకుందాం అనుకుని వెంటనే మార్కండేయుడికి కబురు పెట్టాడు. ధనవంతుడైన గోపాలవర్మ కబురు పెట్టడంతో మార్కండేయుడు ఉత్సాహంగా వచ్చాడు. అయ్యా నమస్కారం, పిలిపించారంట? మార్కండేయ, నీతో కొంచెం పని పడిందయ్యా. మీలాంటి గొప్పవారికి నాతో పనిపడ్డం నా అదృష్టమయ్యా. చెప్పండి, ఏంటా పని? నువ్వేదో బొమ్మలు అదరగొడతావంట కదా. అందరూ నీ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. నాక్కూడా నీ ప్రతిభ స్వయంగా చూడాలని అనిపించింది. మరి నా బొమ్మ వేస్తావా? అయ్యో మహాభాగ్యం, మీలాంటివారు అడగటం నేను చేయకపోవటమా? రేపటిలోపు మీ బొమ్మ గీసి తీసుకొస్తాను అని చెప్పి వినయంగా చెప్పి వెళ్ళిపోయాడు. ఆ రోజు మార్కండేయుడు రాత్రంతా మేల్కొని చాలా కష్టపడి గోపాలవర్మ బొమ్మ గీశాడు. ఆ బొమ్మను చూసిన మార్కండేయుడు భార్య, అబ్బా, బొమ్మ చాలా అద్భుతంగా ఉందండి. ఇది చూస్తే గోపాలవర్మ గారు సంబరపడి మీకు విలువైన కానుకలిస్తారు అని చాలా ఆనందంగా చెప్పింది. మార్కండేయుడు మురిసిపోతూ ఆ బొమ్మ తీసుకుని గోపాలవర్మ దగ్గరికి వెళ్లాడు. ఎంతో గర్వంగా ఆ బొమ్మని చూపించాడు. ఆ బొమ్మని పరీక్షగా చూసి, ఏంటయ్యా మార్కండేయ, నా బొమ్మ వెయ్యమంటే ఎవరిదో అనామకుడి బొమ్మ గీసావు? అసలు ఈ బొమ్మ నాది కాదు. నా మొహం అలా ఉంటుందా? నా భుజాలు అలా ఉంటాయా? నన్ను అవమానించటానికే నువ్విలాంటి పని చేశావు కదూ. చెప్పు, ఎవరు చేయమన్నారిలా? నన్ను అందరిలో తలెత్తుకోకుండా చేశావు నువ్వు అని కావాలనే గోపాలవర్మ మార్కండేయుణ్ణి తిట్టాడు. అందరూ బాగుందన్న బొమ్మని గోపాలవర్మ తిట్టడంతో మార్కండేయుడు ఆశ్చర్యపోయాడు. తర్వాత ఆశ్చర్యం నుండి తేరుకొని, అయ్యా, మీకీ బొమ్మ నచ్చనందుకు నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని అవమానించాలని అనుకోలేదు. బహుశా నేనే సరిగా దృష్టి పెట్టలేదనుకుంటా. రేపే మళ్ళీ మీ బొమ్మ ఉన్నది ఉన్నట్టుగా గీసి మీ ముందుకొస్తాను. అది చూశాక మీ అభిప్రాయం చెప్పండి అని చాలా గౌరవంగా చెప్పాడు. ఎల్లుండి నా పుట్టినరోజు. నా పుట్టినరోజుకి ఎంతోమంది ధనవంతులు వస్తారు. వాళ్ళందరి ముందు నా బొమ్మ ప్రదర్శనకు పెడతాను. కాబట్టి రేపు మంచి బొమ్మ గీసి తీసుకొనిరా. నేను ఎలా ఉన్నానో ఆ బొమ్మ కూడా అచ్చం నాలాగే ఉండాలి అని మాట్లాడి పంపించాడు. మార్కండేయుడు బాధగా ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని భార్యతో పంచుకున్నాడు. గోపాలవర్మ గారికి ఈ బొమ్మ నచ్చలేదట. నన్ను అందరిలో నానా మాటలు అని తిట్టి పంపించేశారు. దానికి తన భార్యకి చాలా కోపం వచ్చింది. ఈ బొమ్మ నచ్చకపోవడం ఏంటండి? ఆయన కావాలని మిమ్మల్ని తిట్టారు. ఈ బొమ్మ ఆయన ముఖాన విసిరేసి రావాల్సింది అంటూ భార్యగా ఉండే సహజమైన కోపంతో మాట్లాడింది. మార్కండేయుడు భార్యకి నచ్చజెప్పాడు. సరే వదిలేవే, మన విద్య అందరికీ నచ్చాల్సిన పనిలేదు కదా, దాందే ఉందిలే, మళ్ళీ గీద్దాం అని చెప్పి ఆ రోజు రాత్రి కూడా నిద్రాహారాలు మానివేసి బొమ్మ గీయడం మొదలుపెట్టాడు. అందమైన బొమ్మ గీసి తర్వాత రోజు గోపాలవర్మ దగ్గరికి వెళ్లాడు. గోపాలవర్మ ఆ బొమ్మను చూసి, ఛీ, ఇదొక్క బొమ్మ. అసలు ఈ బొమ్మలో నా పోలికలు ఉన్నాయా? అందరూ అంటారు నువ్వో పెద్ద చిత్రకారుడివి అని. కాని నువ్వొక దద్దమ్మవి. నువ్విక ఈ చుట్టుపక్కల ఎవరికీ బొమ్మ గీయకుండా నేను చేస్తాను. నన్ను అవమానించినందుకు నువ్వు భారీగా నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది అంటూ చాలా ఆగ్రహంగా చెప్పాడు.
మార్కండేయుడికి ఏమీ అర్థం కాలేదు. గోపాలవర్మ మాత్రం తిట్టి తిట్టి అలసిపోయాడు. అయ్యా, అద్భుతంగా ఉన్న బొమ్మ మీకెందుకో నచ్చలేదు. నా ప్రయత్నలోపం ఏమీ లేదు. ఇంకో అవకాశం ఇవ్వండి, మీకు నచ్చేలా గీస్తాను అని చెప్పి దిగులు ముఖంతో ఇంటికొచ్చాడు. అతని భార్య గమనించి, ఏవైందండి, ఎందుకు దిగులుగా ఉన్నారు? బొమ్మను చూసి గోపాలవర్మగారు ఏమన్నారు అని చాలా కుతూహలంగా అడిగింది. దాంతో మార్కండేయ జరిగిన విషయాన్ని చెప్పాడు. అదంతా విన్న తర్వాత, ఏవండి, మీరు చెప్పేది చూస్తుంటే ఆయన కేవలం కావాలని మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పింది. దానికి మార్కండేయుడు కూడా ఒప్పుకున్నాడు. దంపతులిద్దరూ కలిసి గోపాలవర్మకి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు. కొద్దిసేపు ఆలోచించి ఆమె తన భర్త మార్కండేయుడికి ఒక ఉపాయాన్ని చెప్పింది. దాంతో తర్వాత రోజు మార్కండేయుడు ముందు గీసిన బొమ్మనే తీసుకెళ్లాడు. ఆ బొమ్మని గోపాలవర్మ ముందు ఉంచాడు. ఆ బొమ్మను చూసిన తర్వాత గోపాలవర్మ కోపం ఆకాశాన్ని తాకింది. అసలు నువ్వు మనిషివా జంతువా? నిన్న గీసిన అదే పనికి మల్ల బొమ్మను తీసుకొచ్చావు, ఛీ అంటూ నోటికి వచ్చిన తిట్లన్నీ తిట్టాడు. అవన్నీ ఓపిగ్గా విన్న మార్కండేయుడు సమాధానమివ్వడం మొదలుపెట్టాడు. అయ్యా, క్షమించండి. ఇది మా పక్కింటతని బొమ్మ. ఆయన నిన్నే చనిపోయాడు. పొరపాటున ఆ బొమ్మ తీసుకొచ్చాను. పాపం, చాలా మంచి మనిషి. ఇంత హఠాత్తుగా చనిపోతాడని ఎవ్వరూ ఊహించలేదు. ఆ ఆలోచనలో ఉండి మీ బొమ్మ అనుకొని అతని బొమ్మ తీసుకొచ్చేశాను. ఒక్క నిమిషం అయ్యా అంటూ ఆ బొమ్మకి అక్కడే కుంకుమ బొట్టు పెట్టి పూలమాల వేశాడు. గోపాలవర్మ అప్పటి వరకు అన్న మాటలు మర్చిపోయి తన బొమ్మకే మార్కండేయుడు బొట్టు పెట్టి దండ వేశాడని భావించి అతడిపై విరుచుకుపడ్డాడు. ఎంత ధైర్యంరా నీకు? నేను బ్రతికుండగానే నా బొమ్మకి పూలదండ వేస్తావా? అది కూడా నా ముందే. ఎన్ని గుండెలుంటే ఇంత సాహసం చేస్తావు? నేను తలుచుకుంటే ఇప్పటికిప్పుడే నీ ప్రాణాలు తీసేయగలను. ముందు ఆ బొట్టు దండ తీసేయ్. అయ్యా, క్షమించండి. అయితే ఈ బొమ్మ మీదే అని ఒప్పుకున్నారు కదూ? అదే నాకు కావాల్సింది. వెంటనే దండా బొట్టు తీసేస్తాను. ఏమన్నావు? నేనొప్పుకోవటమేంటి? నేనొప్పుకోను. అయితే మళ్ళీ బొట్టు పెట్టి దండ వేయమంటారా? ఏం చావాలని ఉందా నీకు? మీకంత కోపం వచ్చిందంటే ఈ బొమ్మలో మీ రూపం కనిపిస్తుందనే కదా అర్థం. అచ్చం మీలాగే గీసిన బొమ్మను మీరు మొండిగా కాదని వాదిస్తున్నారంటే మీరు నాతో ఆడుకుంటున్నారని నాకు అర్థమైంది. నేను ఒక కళాకారుణ్ణి. చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ సమానంగా బొమ్మలు గీసి పెడతాను. కానీ మీలాంటి డబ్బున్న వాళ్ళు మా కళను, మా స్థాయిని అవమానించాలని చూస్తున్నారు అని చాలా వినయంగా చెప్పాడు. దాంతో గోపాలవర్మకి బుద్ధొచ్చింది. అమ్మో, ఈ మార్కండేయుడు మామూలువాడు కాదు. ఇంకా నేను మొండిగా వాదించి గొడవ పెద్దది చేస్తే వీడు నా బొమ్మకు దండవేసి ఊరంతా ఊరేగించినా ఊరేగిస్తాడు. జనాల్లో నా పరువు పోతుంది. మార్కండేయ, నేను నిన్ను అవమానించట్లేదు. నీ తెలివితేటల్ని పరీక్షిస్తున్నానయ్యా. నీలో దాగి ఉన్న కళను జనాలకు తెలిసేలా చేయటానికే నిన్ను ఇంతగా ఇబ్బంది పెట్టాను. నా బొమ్మ నాకు ఇచ్చి నీ బహుమతి నువ్వు స్వీకరించి వెళ్ళు. గోపాలవర్మకి తగిన శాస్తి జరిగేలా ఉపాయం చెప్పినందుకు మార్కండేయుడు తన భార్యకి కృతజ్ఞతలు చెప్పాడు. నువ్వు చెప్పిన సలహాతో దెబ్బకి ఆ గోపాలవర్మ తిక్క కుదిరింది. నువ్వు చాలా మంచి సలహా ఇచ్చావు. మనకి బహుమతిగా చాలా డబ్బులు కూడా ఇచ్చారు. కళని చులకనగా చూసేవాళ్లకి అవమానమే జరుగుతుంది. మీరెంత మంచి చిత్రకారులో చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరికీ తెలుసు. ఇప్పుడు ఆ గోపాలవర్మ కూడా ఒప్పుకుంటాడు. అప్పటినుంచి గోపాలవర్మ వేరే వారిని ఆడుకోవడం ఆపేసి తన పని తాను చూసుకోవడం మొదలుపెట్టాడు. ఆ సంఘటనతో మార్కండేయుడి పేరు మరింత వ్యాప్తి చెందింది. తన బొమ్మలకి విలువ కూడా పెరిగింది. దాంతో 4 రాళ్లు వెనకేసుకుని భార్యతో సంతోషంగా బ్రతికాడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిందేంటంటే, మనకి డబ్బుంది కదా అని ఎదుటివారిని కించపరచకూడదు. అలాగే ఎదుటివారి ప్రతిభని గుర్తించాలి. అర్థమైందా? కథ విన్నందుకు చాలా సంతోషం. వచ్చే కథలో మరలా కలుసుకుందాం. బాయ్.
ఇంటి ముందు ఎడ్లబండి పెట్టుకుని గోపయ్య నిలబడి ఉన్నాడు. ఇంట్లో నుంచి 10 ఏళ్ల కూతురు లావణ్య గోపయ్య దగ్గరికొచ్చింది. నాన్న, నేను తయారయ్యి అమ్మ కంటే ముందే వచ్చాను. అమ్మ మాత్రం ఇంకా అద్దం ముందు నిలబడే ఉంది. కమలా, ఇంకెంతసేపు? కూతురు కూడా వచ్చింది, నువ్వు మాత్రం రాలేదు అని అంటూ ఉండగా కమల సంచి పట్టుకుని వాళ్ల దగ్గరికొచ్చింది. అబ్బబ్బబ్బబ్బా, పొలం నుంచి వచ్చాను, చెమట ముఖంతోనే అలాగొచ్చేయమంటారా? సరేగాని ఇప్పుడు మొహం గడుక్కున్నావా లేదా? కడుక్కొని వచ్చేసరికి కొంచెం ఆలస్యమైంది. తమరు కూతురు తెగారుస్తూనే ఉన్నారు. ఇక పదండి. మనం పోయేసరికి సంత అయిపోతుంది. అప్పుడు మాత్రం నన్నేమీ అనొద్దు కమల. నా తప్పు లేకుండా నిన్ను కూతుర్ని సంతకు తీసుకెళ్లాలని ఎడ్లబండి కూడా తీసుకొచ్చాను. ఇదిగో నీ వల్లే ఇప్పుడు ఆలస్యమైంది. ఇప్పుడు ఇలా కావాలని మాట్లాడుతుంది మీరా నేనా? ఇలా మాట్లాడుతుంది ఆలస్యం కావాలనే కదా అని చెప్పి కమల బండిలో కూతురితో కలిసి కూర్చుంటుంది. ఇక గోపయ్య బండిని ముందుకు పోనిస్తూ ఉంటాడు. పట్నం పోయే పెద్ద రోడ్డు అది. ఒక ఆవు దీనంగా చూస్తూ గట్టిగా అరుస్తూ ఆ రోడ్డు మీద అటూ ఇటుగా తిరుగుతున్న వాహనాలకి అడ్డుగా వెళ్తూ ఉంటుంది. ఆవు బాధని అర్థం చేసుకోకుండా చాలామంది ఆవుని తప్పించుకుని వెళ్తూ ఉంటారు. అది చూసి ఆవు రోడ్డుకు ఒక పక్కన నిలబడి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. తనలో తాను ఆవు ఇలా అనుకుంటుంది, ఏమిటో ఈ మనుషులు నా బాధని, నా అరుపుని అర్థం చేసుకోకుండా వెళ్ళిపోతున్నారు. అవతల ఒక గుంతలో నా దూడ పడిపోయింది. బయటికి రావడానికి అల్లాడిపోతుంది. ఎవరైనా నా బాధను అర్థం చేసుకొని వస్తే నా దూడ దగ్గరికి తీసుకెళ్లి చూపించి నా దూడని కాపాడమని చెబుదామంటే ఎవరూ రావడం లేదు. నా దూడని కాపాడేవాళ్లు ఒక్కరు కూడా లేనట్టున్నారు. అవతల నా దూడ ఎలా ఉందో ఏమో అని అనుకుంటూ పరుగున గుంతలో పడి అల్లాడిపోతున్న తన దూడ దగ్గరికొచ్చింది. గుంతలో పడిన ఆ దూడ అరుస్తూ పైకి రావాలని, తల్లిని చేరుకోవాలని ఆరాటపడుతూ ఉంటుంది. తన బిడ్డ ఆరాటాన్ని తల్లి ఆవు అర్థం చేసుకుంటుంది. అయ్యో బిడ్డ, ఆ గుంతల నుండి బయటికి రావాలని నీ ఆరాటం నాకు అర్థమవుతుంది. ఈ తల్లితో కలిసి సంతోషంగా బతకాలనే కోరికగా ఉందని అర్థమవుతుంది. కానీ నేనేమి చేయని చెప్పు? నిన్ను కాపాడడానికి నాకు ఎలాంటి ఉపాయమూ తట్టడం లేదు. ఏ విధమైన మార్గము కనిపించడం లేదు. నన్నేం చేయమంటావు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇంతలో గుంతలో పడిన దూడ అరుస్తూ, అమ్మా, నన్ను కాపాడు. నేను ఈ గుంతలో ఉండలేకపోతున్నాను. నీతో పాటు కలిసి సంతోషంగా జీవించాలనుకుంటున్నాను అని ఏడుస్తూ ఉంటుంది ఆ దూడ. నిన్ను ఎలాగైనా కాపాడుకోవాలని రోడ్డు మీదకెళ్ళాను. ఈ మనుషులకి మన భాష రాదు, మన బాధ అర్థం కాదు. అరుస్తున్నావంటే ఆకలని లేదంటే నీళ్ళని అర్థం చేసుకుంటారు. అందుకే నన్ను చూసి కూడా ఎవరూ ఆగడం లేదు. వాళ్ళ పనులకెళ్ళిపోతున్నారు. అయినా మళ్ళీ వెళ్ళి ప్రయత్నం చేస్తాను అని చెప్పి తల్లి ఆవు అక్కడ్నుంచి అరుస్తూ మళ్లీ రోడ్డు మీదకొచ్చింది. దీనంగా చూస్తూ బాధగా అరుస్తూ రోడ్డు మీద అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. కాని ఏ ఒక్కరూ పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఆవు ఏడుస్తూ ఉంటుంది. ఎవరైనా వచ్చి తన బిడ్డను కాపాడతారేమోనని ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఆ రోడ్డు మీదకి గోపయ్య తన ఎడ్లబండిని తీసుకుని వచ్చాడు. అది చూసిన కమల, ఇదేంటండి ఇలా పెద్ద రోడ్డు మీద నుంచి వెళ్తున్నారు? మట్టి రోడ్డు ఏమైంది? మట్టి రోడ్డు సరిగా లేదులే కమల. అంతా గుంతలున్నాయి కదా, వాటిల్లో బండి చక్రం ఇరుక్కుంటే ఇక బయటికి రావడం కష్టమైపోతుంది కదా, అందుకే ఈ రోడ్లోకి తీసుకొచ్చా. అబ్బా, ఇంతకాలం ఇరుక్కోని బండి చక్రం ఈ రోజే ఆ గుంతలో ఇరుక్కుంటుందని బ్రహ్మంగారు కల్లా కనిపించి చెప్పారా? చూడు కమల, రోజులెప్పుడూ ఒకేలా ఉండవు కదా. పొట్లకాయ పాము కావచ్చు, పాము పొట్లకాయ కావచ్చు. నాకు తెలుసు, ఇదంతా మీరు కావాలనే చేస్తున్నారు. అయ్యో కమల, అపార్థం చేసుకోబాకు. ముందు చూపుతో ఆలోచించి ఇలా తీసుకెళ్తున్నాను గాని ఆలస్యం కావాలని కాదు. సంతలో ఖర్చు పెట్టే డబ్బుల్ని దాచిపెట్టాలని కాదు. నన్ను నమ్ము కమల అని అంటాడు. అప్పుడు కమల వెటకారంగా, నమ్ముతున్నానండి. భార్యగా మిమ్మల్ని కాకపోతే ఎవరు నమ్ముతాను చెప్పండి? సొంతకెళ్ళడం ఆలస్యం అవ్వాలి, అప్పుడు మామూలుగా నమ్మను, అతి భయంకరంగా నమ్ముతా అని చెబుతూ ఉండగానే కమల మాటలోని వెటకారం గోపయ్యకి అర్థమైంది. ఏమీ మాట్లాడకుండా ముందుకు ఎడ్లబండిని పోనిస్తూ ఉంటాడు. ఇక గుంతలో పడిన దూడ బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది.
రోడ్డు మీద ఉన్న ఆవు ఆ అరుపులు విని అల్లాడిపోతూ, అయ్యో, అవతల నా దూడ అల్లాడిపోతుంది. ఆదుకునే నాదుడు మాత్రం కనిపించడం లేదు. కనీసం ఎదురు పడ్డం లేదు. ఇప్పుడేదైతే అదయింది. రోడ్డు మీద అడ్డంగా పడుకుంటాను. కనిపించిన మనిషిని లాక్కెళ్ళిపోతాను అని అనుకుంటూ రోడ్డు వైపు చూస్తూ ఉంటుంది. కొంచెం దూరంలో ఎడ్ల బండి కనబడుతుంది. కార్లు, బళ్ళు, సైకిళ్ళు మీద వెళ్లేవాళ్ళు ఎవరు ఆపరు. నన్ను గుద్దుకొని వెళ్ళిపోతారు. అప్పుడు నేను నా దూడని తల్లి లేని బిడ్డను చేసిందన్నవుతాను. అలా కాకుండా ఎడ్ల బండికి ఎదురుగా నిలబడతాను. అతనికి నా బాధ అర్థమవుతుంది. అతనికి 2 ఎద్దులున్నట్టున్నాయి కదా అని ఆవు అనుకొని ఎడ్ల బండికి ఎదురుగా వెళ్తూ ఉంటుంది. అటుగా ఎడ్ల బండి వస్తూ ఉంటుంది. కొంత సమయం తర్వాత ఆవు ఎడ్ల బండికి అడ్డుగా నిలబడుతుంది. గట్టిగా అరుస్తుంది. గోపయ్య ఆవు కన్నీళ్లు చూస్తాడు. ఆవు అరుపుని విని, అయ్యో, ఆవు దూడకి ఏదో ఆపదొచ్చినట్టుంది. తల్లి ఆవు తల్లడిల్లిపోతుంది. ఇప్పుడే వస్తాను కమలా అని చెప్పి గోపయ్య బండి దిగి ఆవు దగ్గరికి వస్తాడు. ఆవు గోపయ్యని చూసి సంతోషంగా తన దూడ ఉన్న వైపు పరిగెడుతూ ఉంటుంది. గోపయ్య కూడా ఆవు వెనకాలే వెళ్తాడు. ఇక ఆవు గోపయ్య గుంతలో పడిన దూడ దగ్గరికి వస్తారు. దూడని చూడగానే గోపయ్యకి జాలేస్తుంది. అయ్యో పాపం, ఎప్పటినుంచి ఇలా తల్లాడుతుందో ఏంటో అని అనుకొని బండి దగ్గరకొచ్చి బండిని తీసుకుని దూడ దగ్గరికి వస్తాడు. బండిలో ఉన్న తాడుని తీసుకుని దూడ దగ్గరికి విసిరేస్తాడు. దూడ ఆ తాడుని గట్టిగా పట్టుకుంటుంది. ఆ తాడుని తిరిగి బండికి కడతాడు గోపయ్య. తన ఎద్దుల్ని లాగమని చెప్తాడు. ఎద్దులు బండిని లాగుతూ ఉంటాయి. దూడ ఆ గుంతలో నుంచి బయటకొస్తుంది. బయటికి రాగానే ఆవు ప్రేమగా దూడని చూస్తుంది. గోపయ్య సంతోషపడుతూ అక్కడ్నుంచి తన బండి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే ఆవు గోపయ్య దగ్గరికొచ్చి అతని ముందు తలపెడుతుంది. అది అర్థం చేసుకుంటాడు గోపయ్య. నీ కృతజ్ఞతాభావం నాకు అర్థమైంది తల్లి. ఇక మీదటైనా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి గోపయ్య అక్కడ్నుంచి ఎడ్లబండిలో వెళ్ళిపోతాడు. ఇలాగే రోజులు గడుస్తూ గోపయ్య పొలం పనులు చేసుకుంటూ భార్య కమలని, కూతురు లావణ్యని ఉన్నంతలో సంతోషంగా చూసుకుంటూ ఉంటాడు. ఆవు రోడ్డు పక్కన ఉన్న అడవిలో తన దూడని చూసుకుంటూ సంతోషంగా ఉంటుంది. అయితే ఒక రోజున రాత్రిపూట కమల గుండె నొప్పితో బాధపడుతూ ఉంటుంది. ఏవయ్యా, ఈ గుండె నొప్పిని భరించలేకపోతున్నాను. నన్ను మన ఊరి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళు అని కమల చెప్పగానే, అయ్యో కమల, మన ఎద్దుల్ని పొరుగురులో ఉంటున్న వీరయ్యకిచ్చాను. ఓపిక తెచ్చుకో కమల, మనం నడుచుకుంటా వెళ్ళాలి అని బాధపడుతున్న కమలని నడిపించుకుంటూ ఆ ఊరి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాడు. డాక్టర్ చెకప్ చేస్తాడు. గోపయ్య, కమలకి వచ్చింది మామూలు కడుపు నొప్పి కాదు, నేను మందివ్వగానే తగ్గడానికి. ఇది గుండె నొప్పి. ఖచ్చితంగా పట్నం తీసుకెళ్ళాలి. నొప్పి ఎక్కువ కాకుండా ఉండడానికి నేను ప్రస్తుతానికి సూదిస్తాను. వెళ్ళి ఎడ్లబండిని తీసుకురా, పట్నం తీసుకెళ్దాం అని చెప్పగానే గోపయ్య కమలని అక్కడే ఉంచి ఇంటికి పరుగున వచ్చి పడుకున్న తన కూతురు లావణ్యని ఎడ్లబండిలో కూర్చోబెట్టుకుని ఎడ్లబండిని లాగుతూ డాక్టర్ దగ్గరికి వస్తాడు. డాక్టర్ బాబు, ఎడ్లబండిని తీసుకొచ్చాను అని చెప్పగానే ఆ బండిలో కమల, లావణ్య కూర్చుంటారు. గోపయ్య, జాగ్రత్తగా తీసుకుని వెళ్ళు. డాక్టర్ బాబు, తమరు కూడా రండి బాబు, మాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది అని చెప్పగానే డాక్టర్ కూడా ఆ బండిలో కూర్చుంటాడు. గోపయ్య ఆ బండిని అతి కష్టం మీద లాగుతూ ఉంటాడు. అలా లాగుతూ రోడ్డు మీదకొచ్చి ఆయాసపడుతూ ఆగిపోతాడు. ఆ బండిని లాగలేకపోతాడు గోపయ్య. ఏమైంది గోపయ్య, ఇక్కడ బండిని ఆపేశావు? డాక్టర్ బాబు, ఆయాసం వస్తుంది, కొంచెం దమ్ము తీసుకొని మళ్ళీ లాగుతాను అని అంటూ ఉండగా ఆవు తన దూడతో కలిసి వాళ్ల దగ్గరికి వస్తుంది. ఆవు గోపయ్యని గుర్తుపడుతుంది. తనకి తానుగా బండిని మెడమీద పెట్టుకుంటుంది. అది చూసి గోపయ్య సంతోషపడతాడు. ఆవు వేగంగా బండిని తీసుకెళ్తుండగా దూడ బండి వెనకాలే వెళ్తూ ఉంటుంది. కాసేపటికే పట్నంలో ఉన్న పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్తుంది ఆవు. అక్కడ కమలని ఒక బెడ్ మీద పడుకోబెడతారు. అన్ని పరీక్షలు చేస్తారు. కంగారు పడుతున్న గోపయ్య దగ్గరికి డాక్టర్ వస్తాడు. గోపయ్య, నేనిప్పుడే పెద్ద డాక్టర్ని కలిశాను. కమలకి బావుందంటలే. సరైన సమయానికి తీసుకొచ్చారు, లేదంటే ప్రాణానికి ప్రమాదం ఉండేదని చెప్పారు. ఇదంతా ఆ ఆవు చేసిన మేలే డాక్టర్ బాబు, ఇప్పుడే వస్తాను అని చెప్పి హాస్పిటల్ బయట ఉన్న ఆవు దగ్గరికి వచ్చాడు. ఆవుని చూస్తూ కృతజ్ఞతగా దండం పెడుతూ, ఎప్పటికీ నువ్వు చేసిన మేల్ని నేను మర్చిపోను.
గొంతలో నుంచి నీ బిడ్డని కాపాడినందుకు ఇలా ఈ విధంగా కృతజ్ఞతను తీర్చుకున్నావు. నేను మాత్రం ఏమిచ్చి నీ రుణం తీర్చుకోను అని గోపయ్య చెబుతూ ఉండగా ఆవు సంతోషపడుతూ తల కింద పెట్టి దన్నం పెట్టి అక్కడ్నుంచి తన దూడను తీసుకుని వెళ్ళిపోతుంది. ఈ విధంగా ఆవు తన బిడ్డను కాపాడిన కృతజ్ఞతని గోపయ్య బండిని లాగి ప్రాణాపాయంలో ఉన్న తన భార్య కమలని కాపాడుతుంది. ఇది ఇవాల్టి కథ, ఆవు చేసిన మేలు. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.